కృతజ్ఞతలు. ఒకసారి మీ విషయాలు కూడా చెప్పండి తల్లి, అసలు ఏమి ఆలోచనలో ఉన్నాం మనం? అందరికీ నమస్తే అండి. మనం కొద్ది రోజుల నుంచి చూస్తూనే ఉన్నాము, అఘోరి అని ముసుగేసుకొని జనాలని మాయ మాటలు చెప్తూ నమ్మిస్తూ నేను అది ఇది అని ఏది తను చెప్పిన దాంట్లో ఏదో ఒక క్లారిటీ కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ ఇవ్వకుండా నేను అఘోరాని అది ఇది అనడము, ఆ జనాలు అప్పుడు నేను కూడా చెప్పాను నమ్మకండి అని చెప్పాను, కానీ జనాలు నమ్మే స్థితిలో లేరు. ఎందుకంటే అఘోర 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 అఘోర. ఇవాళ రోజు ప్రతి ఒక్కరు కింద కామెంట్స్ లో చూసుకుంటే అఘోరని చాలా అంటే కామెంట్స్ పెడుతున్నారు, ఎందుకు ఇలా అలా అని. సో నిజంగా ఒక ట్రాన్స్జెండర్ పరువు తీస్తున్నాడు ఇట్లా అఘోర వేషం వేసుకొని, అలాగే ఒక అఘోర వేషం వేసుకొని అఘోర పరువు తీస్తున్నారు, నాగసాధులు పరువు తీస్తున్నారు, ప్రతి ఒక్క కమ్యూనిటీ పరువు తీస్తున్నారు. ముఖ్యంగా హిందూ పేరు అడ్డం పెట్టుకొని హిందూ పరువు తీస్తున్నారు. ఆ రోజు ఎక్కడెళ్ళారండి? ఆ రోజు మీడియా ముందర మాధురి ఇట్లా చిట్టికేసి మరీ నాతో ఛాలెంజ్ చేశారు కదా, ఆడపిల్ల నేను నిరూపించా, ఆడపిల్ల నా దగ్గర ప్రూఫ్ ఉంది అది ఇది ఉంది అన్నారు కదా. మళ్ళీ ఈరోజు తను ట్రాన్స్ అని తెలుసు, శ్రీనివాస్ అని తెలుసు, తను ఏమేమి అని అన్ని తెలుసు. మళ్ళీ ఈరోజు ఎవరు వచ్చి మాట్లాడట్లేదు, ఏం నోర్లు పడిపోయాయి కొంతమంది. ఆ రోజు అఘోరా అఘోరా అన్నారు, ఈ రోజు ఎక్కడిపోయినా నోర్లన్నీ సనాతన ధర్మం పేరు అడ్డం పెట్టుకొని ఇదా నువ్వు చేసేది? శ్రీనివాసుగా నువ్వు ఎంతమంది అమ్మాయిలని మోసం చేసినా మేము క్షమించను, ఊరికనే ఉండేది లేదు. నువ్వు ఎక్కడున్నా కానీ నీకు శిక్ష పడాల్సింది. ఆడపిల్లలకు న్యాయం ఆడపిల్లలకు రక్షణగా ఉంటాయంటే నువ్వేం చేస్తున్నావు? అడిగిన దానికి అన్నిటికీ నేను ఇవ్వలేను. అమ్మాయి కూడా తెలుసు నాకు తనతో పెళ్ళైందన్న సంగతి. ప్లీజ్ ఇవాళ అడిగిన వాటికి ఒక్క నిమిషం కాదు ఇబ్బంది పెట్టాలని కాదు గురుగారు. ఇప్పుడు ఒకటమ్మా, ఇప్పుడు అవునవును నేను కాదనలేదు, ఒకటంటే ఒకటి ఎవ్వరు వేయరమ్మా. నువ్వు అమ్మాయిని కాపాడడానికి వచ్చినావు అని అంటున్నావు. సరే అమ్మాయిలందరినీ కాపాడడానికి వచ్చాను. అమ్మాయి తన జోలికి వెళ్ళొద్దని చెప్పేసి నేను ముందుకు వచ్చాను. అది కూడా గురువు గారి మనం అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే ఆవిడ ఎక్కడికైనా సిద్ధం, శ్రీనివాస్ విషయంలో న్యాయం చేయాలి, ఆయనని ఆపాలి అంటుంది. మేము కూడా అదే కదా అడుగుతున్నాము అమ్మాయిని. ఇప్పుడు ఆయన ఆపాలి కదా, మన ఉద్దేశం ఏంటంటే ఆయన ఇలాంటి పనులు ముందు చేయకూడదు, దానికి అమ్మాయి చేసి ఆగిపోవాలి. ఆ అమ్మాయి కూడా వచ్చి వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉంటే హ్యాపీ, అంతే. అదొకటి. పేరు పెట్టుకుని ఇలా తిరిగి అఘోరా అని అదని ఇదని చెప్పేసి అందరిని మోసం చేయకూడదు, నాగా వేరే వాళ్ళు బాధపడకూడదు అని ఆవిడ. నేను ఇంత ధైర్యం చేసి నేను ఒక మంచి ఫీల్డ్ లో ఉండి నేను వచ్చినా అంటే అది కూడా 2 days బ్యాక్ ఆమె రివీల్ చేసింది కాబట్టి నేను వచ్చాను, అంతే. తనకు కూడా మేము కూడా నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదమ్మా, జస్ట్ అసలు ఆడవాళ్ళు ఆడిని ఎట్లా నమ్ముతున్నారు అన్నది క్వశ్చన్ చేయడానికి వచ్చాం. మీకు ఏ మాయమాటలు చెప్తున్నారు, ఎట్లా నమ్మిస్తున్నారు అని. ఆయనతో ఉండండి ఏంటండి మీరు కూడా చేంజ్ అయిపోతారు, అట్లుంటది. అదే ఏ మాటలు చెప్తున్నాడు అని అడుగుతున్నా. ఒక్క నిమిషం మామయ్య దగ్గర ఉండు నువ్వు. హలో, నమస్కారం మిత్రులందరికీ. నేను శివరుద్ర సాధువుని. గతంలో చాలా విషయ వివరణలో ధర్మరక్షణకై తిరుగుతూ నిన్న మొన్నటి ఎల్లూరి శ్రీనివాస్ వరకు వచ్చిన విషయంలో తాళిగడుతూ ఇదే సనాతన ధర్మం అని చెప్పి మేము పార్వతీ పరమేశ్వరులు అని చెప్పి తిరుగుతూ ఒక ధర్మాన్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో నాకు 3 రోజుల నుంచి పెద్ద ఎత్తున చాలామంది ఫోన్లు చేసి అడుగుతూ ఉన్నారు. సనాతన ధర్మ కార్యక్రమంలో ఆడపిల్లల్ని కాపాడాల్సిన బాధ్యత సాధు సంతులకు ఉంటే ఆడపిల్లలని కళ్యాణాలు చేసుకొని ఆ తల్లిదండ్రులకు సంబంధించిన ఈ క్షోభ ఎంతవరకు న్యాయం? ఒక శివరుద్ర సాధువే ఈరోజు బయటకు వచ్చి మాట్లాడడం చేత చాలామంది బయటకు వస్తున్నారు. ఆడపిల్లల కుటుంబాలని కాపాడాలి స్వామి అని చెప్పి చాలామంది చెప్పడం చేత నేను మండే రోజు అంటే ఈ రోజు సోమవారం రోజు కూడా విషయ వివరణలో జాగ్రత్తగా పడి ఎల్లూరి శ్రీనివాస్ యొక్క విషయాలు కూడా చెప్పడం జరిగింది. గతంలో ఆయన చేసిన ఒక ఉత్తమమైన పని జనవరి 1 రోజు ఇంకో అమ్మాయికి కూడా తాళి కట్టడం, ఆ అమ్మాయిని మానసికంగా వేధించడం, శారీరకంగా వేధించడం. ఆ అమ్మాయి ఈరోజు ఒంటరిదైపోయి దిక్కుచోతని పరిస్థితుల్లో ఉన్న ఆ పరిస్థితిని నేను నిన్న మొన్నటి నుంచి ఎంతో వివరంగా మాట్లాడడం జరిగింది. ఈరోజు మీడియా సోదరులందరికీ కూడా తెలియజేయాల్సింది ఏంటంటే ఇకపై ఆగి వచ్చేప్పుడు మీరు కూడా న్యాయం చేస్తారని పిలిపించాము కదా. నాకు రుద్ర గారు ఒకటి ఇప్పటి వరకు కూడా ఎవరికి ఏం జరిగినా సరే ప్రతిది కూడా మనం మాట్లాడాము, ఎవరు బయటకు వచ్చినా మాట్లాడాము, అందరికి కూడా సపోర్టివ్ గా మాట్లాడాము. వాడి గురించి నేను అదే అంటున్నా. శివరుద్ర గారికి మా మామయ్య చాలా మంచి సన్నిహితుడు. సో తను 2 days లో రివీల్ చేసింది కాబట్టి మా మామయ్య నన్ను పట్టుకొని వచ్చారు. ఈయన సమక్షంలో మామయ్య ద్వారానే నేను వచ్చాను. ఎందుకంటే ఈయన నాకు
ఏమంటారు అది సపోర్ట్ చేస్తా అని చెప్పేస్తే నేను వచ్చాను అంతే తప్ప నాకు ఇంకేది లేదు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టకుండా ఆ అమ్మాయిని కాపాడే బాధ్యత అందరికి ఉన్న తల్లి. మీరు ఈ ఆలోచన విషయం మా మామయ్యకి కూడా మొన్ననే తెలిసింది కాబట్టి నన్ను పట్టుకొని వచ్చారు. లేకపోతే నేను అసలు ఇప్పుడు నేను రాకపోయేదాన్ని. నా దగ్గర ఉన్నాయి ప్రూఫ్స్ అన్ని. ప్రూఫ్స్ అయితే రైట్. కార్లో కూర్చో అమ్మ, నువ్వు కార్లో కూర్చో. నేను చూపిస్తాను, నేను ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి కదా, మరి ఒక రికార్డింగ్ వినిపించు. నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి అన్ని. నేను మీకు చూపిస్తాను, మీరు ఒక 2 నిమిషాలు ఒప్పుకి పడితే చూస్తా కదా. నాకు అన్ని పంపించింది ఆవిడ కదా. ఎందుకంటే ఇప్పుడు ఒక తాళి చూపిస్తే ఇప్పుడు వేదాంత్ దగ్గర కూడా ఆయన తీసుకున్నాడు కదా, రికార్డ్స్ అన్ని తీసుకున్నారు కదా. సార్ అదే సార్ వేదాంత్ గారికి అన్ని పంపించారు కదా. పంపించాలి. అప్పుడు ఆయన గారు ఏంటంటే రికార్డింగ్ ఒక నిమిషం అని అందరికి ఇస్తాం, అది అందరికి పంపిస్తాం. సార్ ఆల్రెడీ వాళ్ళు వేసుకుంటారు కదా. ఇప్పుడు అమ్మాయి మొబైల్లో రికార్డింగ్ వినిపించాలా, వాళ్ళ అమ్మాయి మొబైల్ రికార్డ్ వినిపించమంటారుగా. మరి అదే అంటే వద్దు, వాళ్ళ మామయ్య మొబైల్లో ఇప్పిస్తాగండి. స్వామి ఆ మామయ్యని రమ్మను, ఇక్కడ ఉన్నాడు ఆయన ఒకసారి రమ్మనండి. అమ్మాయిని మీరు బెంబేలు ఇచ్చేసి వెళ్ళిపోతుంది కదమ్మా. మీరు ఇన్ఫర్మేషన్ లాగురంటే మీరు అంతా భయపడుతుంది ఆవిడ. మనం కొంచెం తెలివిగా తీయాలి. భయపడతా అంటే అందరు ధైర్యం చేయరు తల్లి. మీరు భలే ఉన్నారు, భయపడతా ఎలాగానంటే ఇప్పుడు ఎంతమంది గురువులు సాధు అందరు బయటకు వస్తారా? కొందరు ఎందుకు వస్తారా అంటే వైల్డ్ అవుతుంది అది ఆ శరీరం. రికార్డింగ్ 7 వేదాన్ పంపించండి. వేదాన్ ఒకసారి పంపించండి. అది ఆ రికార్డు పంపి, రికార్డు మనకి రికార్డ్స్ పంపించండి. ఈ స్వామి దగ్గర ఉన్నాయి అన్నాడు కదా, ఆ రికార్డ్ ఫోన్ తీసుకురాపండి, మీరు తీసుకురండి. ఎందుకంటే ఈ రోజు తాళి చూపించి నేను భార్యని అని అంటే జనాలు నమ్మరు కదా. మనం స్ట్రాంగ్ ప్రూఫ్స్ ఉండాలి ఇక్కడ. ఈయన ఇప్పుడు లైవ్ లో వినిపిస్తే తర్వాత మాకు మళ్ళీ సెండ్ చేయండి. ఇప్పుడు అఘోరితో మాట్లాడిన రికార్డు వాళ్ళిద్దరు మాట్లాడుకుందా? వాళ్ళిద్దరు మాట్లాడుకున్న రికార్డింగ్ ఉన్న వినిపించండి. విషయాలైతే మనకు చెప్పారు. ఒకసారి గురువు గారి దగ్గర కూడా వీడియోలు ఉన్నాయని అప్పుడు ఒకసారి మనం కూడా విన్నాం. మీరు నన్ను ఇక్కడ ఆపేస్తే నేను వాళ్ళని ఆపలేను. వాళ్ళతో కొంచెం మళ్ళీ మానిటర్ చేసి వెనక్కి తీసుకొస్తా. మీరు కొంచెం ఒక 2 నిమిషాలు ఆగితే నేను అలా మామయ్యని రికార్డు పంపినాయన అంటే పంపిస్తారు. మీరు ఇప్పుడు హడావిడి చేస్తే వాళ్ళు కూడా. నమస్కారం మిత్రులందరికీ, నేను శివరుద్ర సాధువుని. గతంలో చాలా విషయ వివరణలో ధర్మరక్షణకై తిరుగుతూ నిన్న మొన్నటి ఎల్లూరి శ్రీనివాస్ వరకు వచ్చిన విషయంలో తాళి కడుతూ ఇదే సనాతన ధర్మం అని చెప్పి మేము పార్వతీ పరమేశ్వరులు అని చెప్పి తిరుగుతూ ఒక ధర్మాన్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో నాకు 3 రోజుల నుంచి పెద్ద ఎత్తున చాలామంది ఫోన్లు చేసి అడుగుతూ ఉన్నారు. సనాతన ధర్మ కార్యక్రమంలో ఆడపిల్లల్ని కాపాడాల్సిన బాధ్యత సాధు సంతులకు ఉంటే ఆడపిల్లలని కళ్యాణాలను చేసుకొని ఆ తల్లిదండ్రులకు సంబంధించిన ఈ క్షోభ ఎంతవరకు న్యాయం? ఒక శివరుద్ర సాధువే ఈరోజు బయటికి వచ్చి మాట్లాడడం చేత చాలా మంది బయటకు వస్తున్నారు. ఆడపిల్లల కుటుంబం తర్వాత ఇట్లా అన్న నేను తాళి కడతాను, మంచిగా చూసుకుంటే ఆశ్రమం పెడతా, గోశాల ధర్మం కాపాడదాం, ధర్మంగా నడుస్తా అని చెప్తే మరి తల్లి వీడు మొగోడుగా గిన్నె తీసుకున్నా అని చెప్పి 3 రోజులకి ఇంటికి వెళ్ళిపోయినా. మళ్ళీ నా దగ్గరికి వచ్చి మా అమ్మాయి తప్పైంది, మా అమ్మాయి ఇట్లా చేసిండాడు, మాటలు చెప్పిండు, మంచిగా చూసుకుంటాను, ఆశ్రమం కూడా పెడతా అన్నాడు, ఇట ఉంటా అన్నాడు. ఇక అమ్మరూపం కదా, నేను కూడా అని ఏదో భర్త లెక్క చేసుకునే ఉండాలనే కూడా కాదు. ఇక్కడ ఏంది అంటే ఆడు అమ్మలెక్క వచ్చి ఇక్కడ ఆశ్రమం పెట్టి చెప్తా ఉంటే ధర్మంలో పోదాం. ఆ బిడ్డను లైంగిక వేధింపులు ఏమైనా చేసిండని చెప్పిందా మీ బిడ్డ నీకు? అవన్నీ బయట దాకా చెప్పారు కానీ కొన్ని కాల్స్ ఉన్నాయి. అయితే నేను కోపం చేసి గుంజుకొని వింటేనే అవి రుద్రస్వామి గారికి ఇవ్వాలనుకుంటున్నాం. ఆయన ద్వారా మీరు ఏమైనా తెలుసుకుంటే ఆయన ద్వారా తెలుసుకోండి. ఒకటి చెప్పండి, అసలు అఘోరి మీ ఇంటి వరకు వచ్చింది అయితే ఓకే, ఆ అమ్మాయి తను ఎక్కడ కలిసింది ఏంటి, బయట ఏం మాయ మాటలు చెప్పాడు? ఎందుకంటే 2 రోజుల తర్వాత ఈ అమ్మాయి గురించి తెలిసిన తర్వాత బయటికి రావడం జరిగింది. మీతో ఏమని చెప్పింది అమ్మాయి? ఇప్పుడు తనకి తల్లి నేను పెద్ద మనుషులు లెక్క, ఇప్పుడు పిల్లలు తండ్రికి కానీ మేనమామ కానీ నేను ఇలా చెప్తున్నా చెప్తారు అసలు ఫస్ట్ చెప్పారు కదా. నేను అమ్మ రూపం ఆమె గాని, తండ్రి లేడు అమ్మాయి, ఆమె గాని నేను గాని. అయితే ఏమందంటే మా అమ్మయ్య ఇట్లా జనవరి 1 ఇదే చెప్తున్నాం కదా, జనవరి 1 రోజున హ్యాపీ బర్త్డే అని చెప్పి కేక్ పట్టుకొచ్చి ఇవన్నీ వేసిండు తదంగాలు. మరి ఇవన్నీ వేసినా ఓకే, నువ్వు దీక్షిత్తునో ఏమిత్తునో నాదే లేదు, మరి పసుపు కొమ్మ ఏంటిది అంటే ఈ అమ్మాయి ఏమందంటే భయపడి మా అమ్మాయి నేను తర్వాత చెప్తా అంటే సైడ్గా వచ్చిన తర్వాత కొద్దిసేపటికి ఏంది బిడ్డ ఇది అంటే ఇట్లా నన్ను మంచిగా చూసుకుంటా అన్నాడు, ఇట్లా చేస్తానంటే మొగడగా ఏం మంచిగా చూసుకుంటాడు. శ్రీనివాస్ తోటి మాట్లాడినారండి సార్ తల్లి. ఇప్పుడు ఆల్రెడీ ఆమె ట్రాన్స్జెండర్ అని అందరికి తెలిసిన విషయం. మీరు ఎట్లా మొగ్గోడు అని చెప్పేసి మీరు ఎట్లా చెప్తున్నారు?
ఇప్పుడు కాదనే కదా ఇప్పుడు నేను చెప్పేది ఏం తల్లి మొగోడు అని చెప్తున్నాను నేను. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మీరు ఇంటికి రానిచ్చినప్పుడు ఆయన ఇంటికి వాళ్ళు రానిచ్చారు తల్లి, ఇంటికి వాళ్ళు రానిచ్చారు, మా ఇంటి దగ్గర రాలే. మీతో ఫోన్ మాట్లాడింది నేను మాట్లాడినా. మాట్లాడినప్పుడు మీరు ఎందుకు హెచ్చరియలేదు? అప్పుడు మీరు ఇన్ని నెలలు అవుతున్నా మీరు నాకు ఒక ఫోటో వచ్చింది, కాలభైరవ చిత్రపటం ఒకటి వచ్చింది, అది ఎవరు మీకు ఇచ్చిందా? అవును ఇచ్చిండు. ఏం చెప్పిండి ఇలా నన్ను ఆ టెంపుల్ కాడే ఇచ్చేసి. అది మీ ఇంట్లో ఉందా? నా దగ్గర ఉంది తల్లి. పెళ్ళైన తర్వాత మీరు కలిసారా? రుద్రస్వామికి రిసీవ్ చేస్తామని చెప్పేసి. అట్లా కాదు అంకుల్, మేము ఏమంటున్నామంటే ఇప్పుడు వాళ్ళిద్దరు పెళ్ళైన ఫోటోలా ఆ రుద్రస్వామి ద్వారా అన్ని ఉన్నాయి తల్లి, అన్ని ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, వాయిస్ రికార్డ్స్ అన్ని ఉన్నాయి. ఆ రుద్రస్వామి ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఏది చేసినా కూడా భక్తిలో చేసి భక్తిలో భక్తితోటే తల్లి, అంత భక్తితోటే తల్లి. లేకపోతే అంత చదువుకుంది, ఒక మంచి పొజిషన్ లో ఉన్నటువంటి అని చెప్తున్నారు. అంత చదువుకున్నామే అలాంటి వ్యక్తిని నమ్మింది అంటే ఆమె కూడా రేపు ఏం చేసిండో తెలియదు తల్లి. ఇప్పుడు ఒకటి చెప్తా తల్లి, ఇప్పుడు ప్రియ చౌదరి మేడం ఉన్నది, ఆమె కూడా ఈమె అమ్మనే నమ్మింది కదా ముందుగా. ఇప్పుడు ఆజాద్ అడ్వకేట్ సార్ కూడా ఉన్నారు, ఆయన కూడా ఈయనకు సపోర్ట్ చేసింది కదా తల్లి అని. మేము కూడా తల్లి అని మేము సపోర్ట్ అంటది కదా ఎవరికైనా. అమ్మ ఇప్పుడు అమ్మ రూపంలో ఉన్నప్పుడు అమ్మనే ముక్తం కదా, అంతే. మేము అట్లనే అనుకున్నాం కానీ ఇట్లా చేస్తాడని ఏం తెలుసు తల్లి కదా. ఇట్లా చేస్తుంది నాకు అంత సార్ తల్లి. నేను ఎప్పుడు మీడియం కూడా రాలి, మేము ఒక పద్ధతి కొద్ది బతికిన వాళ్ళం. మీరు కూడా కొన్ని అర్థం చేసుకోవాలి తల్లి. తల్లి మీ మీడియా వారికి చేతులేసి నమస్కరిస్తున్నా. మేము ఒక పద్ధతి కొద్ది బతికడం ఒకటే తల్లి. ఈ అమ్మాయికి కానీ ఇంకో అమ్మాయికి కానీ ఎవరికి జరిగినటువంటి అన్యాయం ఇంకో అమ్మాయికి జరగదు అని శిక్ష పడాలి, కఠినమైన శిక్ష. పోలీసు వాళ్ళు కానీ మీ మీడియా వాళ్ళ సహకారంతో ప్రైమ్ మినిస్టర్ మళ్ళీ వెళ్తానంటుందా శ్రీనివాస్ తో? ఎవరు తల్లి? అవసరం లేదు తల్లి, ఒక్కటే మేము పంపించాం. ఎందుకంటే ఒకటే ఈ పిల్లకు జరిగినటువంటిది. అయ్యో మొన్న మీడియాలో చూసిన ఇంకో పిల్ల కూడా తాళి కట్టిండంట, మొగోళ్ళకు కూడా కడుతుండంట, అంటే కడుతుందంట. ఇక మీరు అన్నారు కదా తల్లి, నాకు తెలియదు. ఎందుకంటే మేము ఒక పద్ధతిగా పని చేసుకొని బతకడం. మాకు మీడియా ముంగట ఇది వచ్చి నేను ఫస్ట్ తల్లి. ఎందుకంటే ఈసోంటి నాకు కూడా ఏంటంటే ధర్మాన్ని కాపాడాలి, ఆడపిల్లలకు అన్యాయం జరగద్దు. నేను అమ్మవారు అంటే నాకు చాలా ఇష్టం. మేము ప్రతి స్త్రీలో కూడా అమ్మవారిని చూసుకుంటా తల్లి. మీలో కూడా మాకు స్త్రీలన్న అమ్మవారన్న మాకు ప్రత్యేకమైన గౌరవం. అంకుల్ ఇంకొకటి ఇప్పుడు ఎప్పుడు చూసినా అఘోరి కార్లలో తిరుక్కుంటూనే ఉంటది. సో ఆమె కంటే ఒక నివాసము అనేది లేదు, ఏమి లేదు. 2 నిమిషాలు కూడా టైం ఇవ్వరు తల్లి. లేనప్పుడు మీ కోడలు అట్లా ఎట్లా నమ్మింది? ఇప్పుడు తల్లి ఆమెకి ఏం చేసిందని మనం ఎట్లా తెలుసుకుంటాం తల్లి? మంచి వాళ్ళే. ఇప్పుడు ప్రతి ఒక్కరు మేము అమ్మానే మొక్కినాం, ఆమెను అత్త కూడా నమస్కరించినాం. మరి వాళ్ళ మధ్యలో ఏం జరిగింది, ఆమె ఏం చేసిందని మనం ఏం చెప్పలేం తల్లి. శ్రీనివాస్ మీద మీరు లాస్ట్ కి అఘోరి మాత మీద కేసు పెట్టడానికి రెడీగా ఉన్నారా? అదే అనుకుంటున్నా తల్లి. కాకపోతే ఒకటి ఏంటంటే మరి ఇక మీ రుద్రస్వామి కానీ కాదే తల్లి, మీ మీడియా వాళ్ళ సహకారం ఉంటే ముందుకెళ్తాం. ఎందుకంటే ఇది మధ్యలోకి వెళ్తే మధ్యతరగతి కుటుంబాలు తల్లి భయపడేది ఏంటంటే మధ్యతరగతి కుటుంబాలు. మాతకి అంటే మంత్రాలు వస్తాయి, క్షుద్ర పూజలు చేస్తుంది, అందరినీ వశపరుచుకుంటుందని చెప్పి ఈ రోజు మీ కోడలు ముందుకొచ్చారు. మీరు ముందుకు రావడం వల్ల మీకు కూడా రేపు ప్రమాదం ఉందని చెప్పేసి అనుకుంటున్నాం తల్లి. ఎందుకంటే మరి అలా లైవ్ లో కూడా చెప్తుంది కదా, ఏమన్నా చేసిన వాళ్ళకి నేను మంత్రాలు తంత్రాలతో కొత్త కత్తున్నా, మిమ్మల్ని సవాల్ చేస్తా, మీరు అందరినీ నాశనం చేస్తా కొని చూస్తాను. రుద్ర గారు ఒకసారి ఇట్రండి రుద్ర గారు. గురువు గారు మొత్తానికి మీరు ఇంత బాధ్యత తీసుకున్నారు కదా, ఆడియో రికార్డ్ వినిపిస్తాను, వినండి మీరు. ఆ ఆడియో రికార్డ్ వినాల్సిన అవసరం ఉంది చాలా మందికి. మొబైల్ పెట్టనియండి, మీరు ఎక్కడ పెట్టాలి, నేను ఎక్కడ పెట్టాలి ఇవ్వండి. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా రాధి, చాలా మిస్ అవుతున్నా, చాలా గుర్తుకొస్తున్నావు. బట్ ఏం చేస్తాం, కానీ నేను వచ్చుడితోనే అయితే నీకైతే తాళి కడతాను రాధి. లవ్ యూ మిస్ యూ, లవ్ యూ. నాతో నమ్మట్లేదమ్మా, చాలా పెయిన్గా ఉంది హార్ట్లో. నీకైతే ఎప్పుడు నేను ఈ ప్రేమనైతే నీ నుండి మన ఇద్దరం జీవితాంతం ఇలా కలిసిమెలిసి ఒకటే ఇంట్లో ఉండాలని నా కోరిక. ఆ కోరిక నువ్వు ఎంత దూరం తీసుకెళ్తావు అనేది యువర్ డిసిజన్. బట్ ఫర్ ఎవర్ నెవర్ నువ్వు ఎప్పుడు నాకు డిఫరెంట్. ఇంకా అంటే ఇంకా అది నువ్వు వేరు, ఇంకా అందరు వేరు, నా బెస్ట్ వేరు, నువ్వు వేరు, అంతే. నీళ్ళెవరు వేరు, ఇంకా అంతే. నీకు తాళి కట్టిన తర్వాత నీకే అర్థమవుతాయి నా ప్రేమ. చూసారా, మీరు చూడాల్సిన విషయం ఏంటంటే ఆయన గారు అంగం సమర్పించాను పరమాత్ముడికి అని అంటాడు. ఆడవాళ్ళకి సంబంధించిన బ్రీస్ట్ ఇంప్లాంటేషన్ చేసుకున్నాడు, ఆడవాళ్ళని ఇబ్బంది పెడతాడు, సనాతన ధర్మం అంటాడు, దీంట్లో సత్పురుషులందరినీ దింపుతాడు, నేను అఘోరి అని అంటాడు. కాబట్టి లీగల్గా వెళ్ళాలి, మనము సనాతన ధర్మాన్ని కాపాడాలి. నిజాలు మీకు నిర్ధారణ చూపించాను నేను. మీరందరూ చేయాల్సిన బాధ్యత
మీడియా వాళ్ళందరూ కూడా ఇది కొంచెం చాలా తొందరలో మనందరం పెద్ద ఎత్తున ఇలాంటి నిర్ణయాలు తొందరగా తీసుకొని సనాతన ధర్మాన్ని కాపాడే బాధ్యత అందరికీ ఉందని తెలియజేస్తున్నాను. ఇప్పుడు నేను హైకోర్టుకి వెళ్తున్నాము. హైకోర్టులో ఆయన గారి మీద కేసు ఫైల్ చేస్తున్నాము. ఆజాద్ గారు కూడా నాతో వస్తున్నారు, వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఆఫీస్లో. మీడియా వాళ్ళందరూ కూడా ఎవరైనా అక్కడికి వచ్చినా కూడా లీగల్గా నేను కేసు ఫైల్ చేపించి ఆయన ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడు అని చెప్పేసి మంగళగిరిలో ఉన్న కమిషనర్ గారితో కూడా మాట్లాడాలన్న ఆలోచనలో ఆజాద్ గారు ఇప్పుడు ఆయన అడ్వకేట్ కాబట్టి ఆయన గారి నాలెడ్జ్ ప్రకారంగా మాట్లాడతాడు. ఒక సాధువుని కాబట్టి సనాతన ధర్మాన్ని కాపాడతా అని చెప్పేసి నా తండ్రి పరమశివుడి మీద ఆన తీసుకున్నాను కాబట్టి ఆడపిల్లల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి మీ అందరికీ మీడియా ఛానల్ అందరికీ కూడా కృతజ్ఞత చెప్తూ ఉన్నాను. మీరందరూ ఇలాంటి విషయాలని ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయకూడదు. ధర్మాన్ని కాపాడాలి, మనందరం కూడా ఒకటి కావాలి. ఆ అమ్మాయిని వర్షిణిని కూడా కాపాడాలి, వాళ్ళ తల్లిదండ్రులను కాపాడాల్సిన బాధ్యత ఉందని కోరుతున్నాం. సరే గురు, జై హింద్. ఈ రోజు మీరు అంటే ఇప్పుడు అఘోరి మాత గురించి అన్ని తెలిసి మీరు ముందుకొచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి ఇంతమంది ఉన్నా కూడా మీరే ముందుకొచ్చారు. రేపటి దినాన ఇప్పుడు మీరు తీసుకొచ్చినటువంటి ఎవరైతే రుజువుతో నేను వచ్చినా నిజంగానే నాకు పెళ్ళయింది అని చెప్పేసి అన్ని చూపెట్టడం జరుగుతుంది. ఒకవేళ తను భయపడి ఏమన్నా బెదిరింపు కాల్స్ వచ్చేసి తను మధ్యలో వెళ్ళిపోతే మీరేం చేస్తారు? అలా ఉండదు, మధ్యలో వెళ్ళిపోవడానికి ఏముండదు. ఇప్పుడు ప్రూఫ్స్ తో వచ్చింది ఆ అమ్మాయిని కాపాడడం ధర్మం. నేను చెప్పింది కూడా అదే. 100 మంది దోషులకు శిక్ష, ఒక నిర్దోషికి శిక్ష మన దగ్గర రాసింది కాబట్టి మీరందరూ అమ్మాయిని కాపాడాల్సిన అవసరం ఉంది. ఓ బెంబేలు ఎత్తేసేసి హడావిడి ప్రశ్నలు, కొంతమంది మీడియాలు ఉంటారు ఇంకా ఆ అమ్మాయి ఎక్కడ ఉందని చెప్పి ఫాలో అప్లు చేయడానికి పోతారు. ఆ అమ్మాయి ఎక్కడ ఉండదు. ప్రస్తుతానికి నిర్ణయాల కోసం అని చెప్పేసి వాళ్ళ సొంత మామయ్య గారు ఆ అమ్మాయిని ఇప్పుడు తిరుపతికి తీసుకెళ్తున్నారు. వాళ్ళు గుడి కోసం వస్తూ కలిసి వెళ్దామని వచ్చారు కాబట్టి ఆ అమ్మాయిని మీరు ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి ఒక వారం 10 రోజులు మనం ధర్మ ప్రయత్నం కోసం తిరగాలని చెప్పి మీ అందరు కూడా చెప్తున్నాను. ఎవరైనా వెళ్ళారు మాట్లాడారు వచ్చిందంటే మాత్రం నేను మాత్రం ఊరుకునేవాడిని కాదు. ఆ అమ్మాయి కొంచెం ధైర్యంగా ముందుకు వచ్చింది. ఆ ధైర్యాన్ని కాపాడే విధంగా మీరు అందరూ సహకరించాలని కోరుతూ జై హింద్. జై హింద్. రుద్ర గారు, శివరుద్ర గారు ఒక్క నిమిషం. అరే అరే వైర్ 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 నేను సనాతన ధర్మాన్ని రక్షిస్తున్నాను, అలానే శ్రీవర్షిని మాత్రమే పెళ్లి చేసుకుంటాను అంటూ కూడా అఘోరి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది గతంలో 2 రోజుల క్రిందట కూడా. అయితే ఆల్రెడీ పెళ్లైంది అఘోరితో నాకంటూ కూడా ఇప్పుడు ఒక మహిళ తెర మీదకి వచ్చింది. రుద్రస్వామి ఆమెను తీసుకొచ్చి ఆమెతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఆ మహిళ అఘోరి గురించి ఏం మాట్లాడింది, నిజంగానే వీరిద్దరికి పెళ్లైంది అనేది కూడా ఆ మహిళ ఏం చెప్పిందో ఇప్పుడు ఒకసారి మనం బిగ్ టీవీ లైవ్ లో చూద్దాం. ఇప్పుడు అల్లూరి శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, ఆయన ఫస్ట్ నన్ను పెళ్లి చేసుకున్నాడు. మా మ్యారేజ్ జనవరి 1న అయింది, ఆయన బర్త్డే రోజు. తర్వాత ఇంకో అమ్మాయి వర్షిణి అనే అమ్మాయిని జనవరి 13న చేసుకున్నా అన్నాడు. మరి ఫస్ట్ భార్య నేను ఉండగా ఇంకో అమ్మాయిని ఎట్లా చేసుకుంటాడు? ఇట్లా ఎంతమంది ఆడపిల్లల జీవితాలతో తను ఆడుకుంటాడు. అందుకే నేను ఇది ఆగాలని నేను ముందుకొచ్చాను. దయచేసి మీ మీడియా వాళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ అతని మీద స్టెప్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఏమని ఫస్ట్ మీతో ఏం మాట్లాడారంటే మీరు తనకేలా కాంటాక్ట్ అయ్యారు ఫస్ట్? అసలు అంటే నేను ఒక భక్తి పరంగా ఉన్నా కాబట్టి తనని కాంటాక్ట్ నేను అయ్యాను. అయిన తర్వాత మా మధ్యాహ్నం మంచి క్లోజ్నెస్ పెరిగింది ఫస్ట్. ఆ తర్వాత అది కాస్త ఈ పెళ్లి దాకా వచ్చేసింది. పెళ్లి చేసేసుకొని ఏదో సేవ, ఒక ఆశ్రమం పెట్టి ఒక సేవ చేసుకుంటూ ఉండిపోవాలని అనుకున్నాము. దానికి ప్రిపేర్ కూడా అయ్యాము. చాలా చోట్ల ల్యాండ్స్ కూడా వెతికాము, కానీ మేము తీసుకోలేకపోయినాం. ఎందుకంటే ఈయన ఒక్క మాట మీద నిలబడడు. రోజు రోజుకి తన మాట అనేది చేంజ్ అవుతూ ఉంటది. అట్లా ఈలోపు ఈ వర్షిణి అనే అమ్మాయి టాపిక్ వచ్చింది. నేను అడిగాను, అడిగితే ఏమన్నాడు, తను నాకు కూతురు అవుతుంది, నేను తనకి గురువుని అవుతాను, ఏదేదో చెప్పుకుంటూ వచ్చాడు. అప్పటికే వర్షినికి తనకి సంబంధం ఉందా? అది నాకు ఈ మధ్యనే తెలిసింది. నేను మీ న్యూస్ వాళ్ళ ద్వారానే చూసాను. వీడియోస్ చూడడం వల్లనే ఇప్పుడు నేను తెలుసుకున్నాను. తెలియడం జరిగింది. అంతవరకు తన నా దగ్గర అన్ని దాచిపెట్టాడు. అప్పటిదాకా మీతో ఫోన్లు మాట్లాడడం చేస్తున్నాడు. నాతో ఫోన్ మాట్లాడుతూనే ఉండే. కానీ ఇప్పుడు గత ఒక 20 days అంటే మార్చి ఎండింగ్ లో ఏంటంటే ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను, ఇంకెప్పుడు నువ్వు మళ్ళీ నా లైఫ్ లోకి రాకని చెప్పేసి అంటే మీరు బ్లాక్ లో పెట్టేశాడు. మన వైష్ణవిని పెళ్లి చేసుకున్నట్టు మీకు కూడా ఏమైనా పెళ్లి చేసుకోవడం జరిగిందా? ఏమైనా ఉన్నాయా? చేసుకున్నాడనే చెప్తున్నాను. ఎలా నమ్మారు అంటే పెళ్లి అంటే తను కూడా తాళి చూపి అమ్మా, తాళి చూపి. అది ఎక్కడుందా తాళి? తాళి ఉన్నాయి నా దగ్గర, కానీ నేను తన మెడలో, నేను చెప్తున్నాను, తన మెడలో వెండి తాళి ఉంటది. మీరు చూసారా, అఘోరి మెడలో వెండి తాళి ఉంటది. అది నా మెడలో తాలే. నా దగ్గరికి వచ్చి తీసుకొని వెళ్ళిపోయాడు. మార్చి 10th రోజున నా దగ్గరికి వచ్చి నా తాళి కట్టింది. ఈ తాళి కట్టడం చేత అమ్మాయిని ఇబ్బంది పెట్టాడు. ఇది మెడలో వేసాడు. చూడండి,
అది కూడా కాదు, తన మెడలో ఉన్న వెండి తాళి కూడా నా మెడలో ఉన్నది. నన్ను ఏంటి వచ్చి నా తాళి నాకు ఇచ్చేసానని చేసి తీసుకెళ్లిపోయాడు. అప్పటికి ఆ అమ్మాయికి ఈ అగోరికి పెళ్ళైందన్న విషయం నాకు అప్పుడే తర్వాత తెలిసింది. నాకు ఆ తర్వాత నేను గట్టిగానే అడిగితే ఇప్పుడు నా నంబర్ బ్లాక్ లో పెట్టిను, రెస్పాండ్ అవ్వట్లేదు. ఇప్పుడు సరే మీరు భక్తి పారవశంలో ఉన్నారు, మీరిద్దరు కలిసి సమాజానికి నేను ఎప్పుడు నేను మీడియా ముందుకు నేను రావాలి అని అనుకోలేదు. ఎందుకు ఒప్పుకున్నారు అసలు పెళ్లి చేసుకోవాల్సిన? పెళ్లి అంటే నా దృష్టిలో ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయి మేమేదో లవర్స్ అని చెప్పేసి మేము సహజీవనం చేస్తామని అలాంటి ఉద్దేశము నాకు లేదు. నాకేంటంటే నాకు ఇప్పుడు కాదు, తన కలవక ముందే నాకు ఒక ఆశయం ఉండే, ఒక ఆశ్రమం పెట్టాలి, గోమాతలని గాని ఏదన్నా వృద్ధులని గాని ఇలా చూసుకోవాలని నేను, మా మామయ్య, మా అన్నయ్య మేము ఒక కమిటీగా అనుకున్నాము. సో ఈయన కూడా సేమ్ నాకు అనుకూలంగా మాట్లాడేసరికి సరే అలా ఒక భక్తురాలుగా ఉండిపోవాలి తప్ప ఇది ఇంతవరకు ఆగిపోవాలని నేను అలాగే ఉన్నాను. నాలాగా ఇప్పుడు ఆ వర్షిని అమ్మాయి కూడా ఏంటంటే తను చిన్నపిల్ల. సో తను ఏంటంటే తను లవ్ చూపిస్తాడు. ఎలా అంటే ఇక అది ఒక మీ నిజమైన ఆయన అంటాడు కదా అంగం అని, అంగం ఉన్నోళ్ళు కూడా చూపెట్టలేనంత ప్రేమ చూపిస్తాడు. 3 నెలలు అవుతుంది. 3 నెలల్లో మీరు ఎందుకు ముందుకు రాలేకపోయారు? ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నాము మేము నిజంగానే నాకు 15 డేస్ బ్యాకే తెలిసింది. మీరు ముందుకు వచ్చారు కదా, అంతకు ముందు నుంచి కూడా 15 డేస్ బ్యాకే తెలిసి మీరు వాళ్ళకి అంటే ఇది నిజం, ఇది జరిగిందని చెప్పేసి మీరు ఓపెన్ అయితేనే మిమ్మల్ని జనాలు రిసీవ్ చేసుకోగలుగుతారు. నాకు వర్షిని అమ్మాయితో తిరుగుతున్నాడన్న సంగతి జస్ట్ నాకు 15-20 డేస్ బ్యాకే తెలుసు. అంటే అంతకు ముందు నుంచి కూడా నాకు తెలీదు. మీరు చూడలేదా? నాకు ఆ అమ్మాయి తోటి నేను అంతకుముందు నేను ఇది పట్టించుకోలేదు. జస్ట్ 20 డేస్ బ్యాక్ ఈ వర్షిని అమ్మాయి బయటకు రావడము, తర్వాత ఆమెను పట్టుకొని తిరగడము అదంతా నేను అడిగాను. పెళ్లి అనేది ఈ మధ్యన రిలీజ్ చేసిండ్రు కదా, అందుకే నేను ముందుకు వచ్చాను. ఎందుకంటే నిజంగా మీరు భార్య అని చెప్పడానికి ఏమైనా ప్రూఫ్స్ ఉంటే చూపించండి. నా దగ్గర వాయిస్ చేయడానికి పుట్టినట్టున్నారు. ఇంతకంటే నేనేం మాట్లాడానండి. ఓకే రైట్, నెక్స్ట్ ఎట్లాంటి స్టెప్ తీసుకోబోతున్నారు? ఏంటి? వాడికి శిక్ష పడాలి, వాడికి జైలుకి పంపించాలి, రిమాండ్కి పంపించాలి, వారు నరకం అనిపించాలి. ఒక హిందూ ఉసురుని పోసుకుంటావురా, మా ఉసురుని తగులుతుంది, రక్తం కొక్కని వస్తావు. రైట్, ఇది ప్రెసెంట్ అయితే ఇటు శివరుద్ర అలాగే మాధురి గారు కూడా మాట్లాడడం జరిగింది. అయితే వర్షినికి కూడా అన్ని కూడా తెలుసు, ఇప్పటి వరకు అమ్మాయికి ఏది తెలియదు అని చెప్పి అందరూ కూడా అమ్మాయిని రక్షించాలి అని చెప్పి ఏదైతే మాట్లాడుతున్నారో, కానీ నిజంగా అమ్మాయికి ఈ శ్రీనివాస్ కు సంబంధించి ఇంతకు ముందు పెళ్ళైందని తెలుసు, ఈ అమ్మాయి ఉందని తెలుసు. వీళ్ళిద్దరూ కూడా నా భర్త అంటే నా భర్త అని చెప్పి కూడా కొట్టుకున్నారని చెప్తున్నారు. మరి ఇప్పుడు అమ్మాయి చేత లీగల్ గా ప్రొసీడ్ అవడానికి శ్రీనివాస్ మీద కేసు పెట్టడానికి అయితే ప్రెసెంట్ అటు శివరుద్ర మాధురి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సంయుక్త గౌతమి రిపోర్టింగ్, హైదరాబాద్. ఈ విధంగా రాధా మాట్లాడుకుని వచ్చారో. అయితే జనవరి 1న అఘోరి బర్త్డే రోజునే మేము పెళ్లి చేసుకున్నామంటూ కూడా ఆవిడ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం, గో సంరక్షణ కాపాడుతున్నాను, శ్రీవర్షిని మాత్రమే పెళ్లి చేసుకుంటాం, ఎవరికి కనపడిన చోటుకు వెళ్లి మేము నివసిస్తామంటూ కూడా అఘోరి గత 2 రోజుల క్రితం కూడా బిగ్ టీవీతో మాట్లాడారు. అయితే ఇప్పుడు తెర మీదకి అఘోరి మోసాలపై ఆధారాలతో సహా రుద్రస్వామి చెప్పినట్టుగానే అఘోరి భార్యను తీసుకొచ్చారు. అయితే రాధా జనవరి 1న పెళ్లి చేసుకున్నట్లు కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఆ రోజు అఘోరి బర్త్డే అని, ఆ రోజే పెళ్లి చేసుకున్నామని, ఇప్పటికీ నాతో మాట్లాడుతూనే ఉంటాడు అఘోరి అంటూ కూడా మహిళ చెప్పుకొస్తున్నారు. నా మెడలో కట్టింది ఈ తాళే అంటూ కూడా మీడియాకి ఆమె చూపించారు. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి స్పాట్ నుంచి గౌతమి లైవ్ లో అందిస్తారు. ఎస్ గౌతమి, అయితే 2 డేస్ క్రితం కూడా అఘోరి శ్రీవర్షిని మాత్రమే పెళ్లి చేసుకుంటామంటూ కూడా చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు తెర మీదకి రుద్రస్వామి చెప్పినట్టుగానే మొదటి భార్యను తీసుకొచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, వాళ్ళు ఏమంటున్నారు? రైట్ వినైనా, ఇప్పటి వరకు మనం చూస్తూ ఉన్నాము ఇటు శ్రీనివాస్ ఇక నుంచి కూడా అఘోరి అని పిలవడం ఏ మాత్రం కూడా కరెక్ట్ కాదనే విషయం అయితే ఈరోజు క్లియర్ గా తెలిసిపోయింది. అయితే నిన్నటి వరకు కూడా మీడియా కొంచెమైనా సరే గౌరవం ఇచ్చేది, అతని వస్త్రధారణకి కావచ్చు, లేకపోతే సనాతన ధర్మం మీద ఉన్న నమ్మకానికి కావచ్చు, అతనికైతే గౌరవంగా అఘోరి అని పిలవడం జరిగింది. మరి ఈ రోజు చూస్తున్న ఈ ప్రూఫ్స్ అన్ని కూడా మనం ఇక్కడ క్లియర్ గా కనుక చూసినట్లయితే ఇక నుంచి తనని అఘోరి అని పిలవాల్సిన అవసరం లేదన్న విషయం కూడా ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. ప్రెసెంట్ ఆ అమ్మాయి కరీంనగర్ అమ్మాయి అని కూడా తెలుస్తుంది. కరీంనగర్ నుంచి ఆ అమ్మాయి మన లైవ్ లోని బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా వర్షిని ఏ రోజైతే వచ్చిందో ఆ రోజు లైవ్ లో శివరుద్ర గారు మాట్లాడిన తర్వాత ఆ అమ్మాయి శివరుద్ర గారికి కాంటాక్ట్ అవ్వడం కూడా జరిగింది. ఇలాగేలాగా తనకి అన్యాయం చేశాడని కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు ఆ అమ్మాయి మీడియా ముఖంగా వచ్చింది. అయితే తను బయటికి
కనబడడానికి కానీ లేకపోతే చెప్పడానికి కానీ కొంచెం తను భయపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఆ అమ్మాయికి సంబంధించి ఏవైతే ఆడియోలు ఉన్నాయని మనం ప్రూఫ్స్ కూడా అడిగాం. తనకు మెడలో తాళి కట్టాడంట, అండ్ వెండి తాడు కూడా ఇప్పుడు ఎవరి మెడలో, శ్రీనివాస్ మెడలో ఏదైతే వెండి చైన్ అయితే ఉందో అది అమ్మాయికి కట్టి మళ్ళీ తీసుకువెళ్ళిపోయారని చెప్తూ ఉన్నారు. మరి 20 రోజులు అయిందంటే అమ్మాయిని బ్లాక్ లో కూడా పెట్టాడు. ఇక్కడ వర్షిణి సంగతి చూసుకుంటే గతం నుంచి కూడా మనందరం వర్షిణికి ఏం జరుగుతుందో ఏంటో, అమ్మాయికి న్యాయం చేయాలి, అమ్మాయిని కాపాడాలి అని చెప్పి కూడా అందరూ అనుకుంటున్న టైంలో ఇక్కడ ఈ అమ్మాయి చెప్పిన నిజాలు నిజంగా షాకింగ్ గానే ఉన్నాయి. ఏదైనా సరే ఆ అమ్మాయికి వర్షిణికి తెలుసు, అంతా కూడా తెలిసే జరిగింది. ఇంతకు ముందు ఈ అమ్మాయితో పెళ్ళైందని తెలుసు, వీళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నట్టు కూడా తెలుసు అని క్లియర్ గా చెప్తూ ఉన్నారు. అండ్ మనం ఒక్కసారి ఆడియోలు కూడా విందాము. నిజంగా అసలు అఘోరి శ్రీనివాస్ ఈ విధంగా మాట్లాడతాడు, ఈ విధంగా ఉంటాయని అనుకోరు. ఒక్కసారి ఆడియోలు విందాం. రైట్ గౌతమి, మీరు ఒక్క నిమిషం హోల్డ్లో ఉండండి. అయితే అఘోరి అసలు రాధాతో ఏం మాట్లాడారో ఆడియో కాల్ ఇప్పుడు ఒకసారి మనం బిగ్ టీవీ లైవ్ లో విందాం. అయితే అఘోరి మొదటి భార్య అయినటువంటి రాధాతో కాల్ రికార్డింగ్ లో ఏం మాట్లాడారో మనం ఇప్పుడు బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా రికార్డింగ్ ఒకసారి విందాం. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా రాధి, చాలా మిస్ అవుతున్నా, చాలా గుర్తుకొస్తున్నా. బట్ ఏం చేస్తాం, కానీ నేను వచ్చుడితోనే అయితే నీకైతే తాళి కడతాను రాధి. లవ్ యూ, మిస్ యూ, లవ్ యూ. నాతో నవ్వట్లేదమ్మా, చాలా పెయిన్గా ఉంది హార్ట్లో. నీకైతే ఎప్పుడు నేను ఈ ప్రేమనైతే నీ నుండి మన ఇద్దరం జీవితాంతం ఇలా కలిసిమెలిసి ఒకటే ఇంట్లో ఉండాలని నా కోరిక. ఆ కోరిక నువ్వు ఎంత దూరం తీసుకెళ్తావు అనేది యువర్ డిసిజన్. బట్ ఫర్ ఎవర్ నెవర్ నువ్వు ఎప్పుడు నాకు డిఫరెంట్. ఇంకా అది నువ్వు వేరు, ఇంకా అందరు వేరు, నా బెస్ట్ వేరు, నువ్వు వేరు, అంతే. నీళ్ళెవరు వేరు, ఇంక అంతే. నీకు తాళి కట్టిన తర్వాత నీకే అర్థమవుతాయి నా ప్రేమ. సరే నా ముద్దుల పెళ్ళమా, నువ్వు ఎట్లా అంటే అట్లనే. నీకు ఎక్కువ కష్టపడకు, నీకు చూడు, నీకు అయినంత వరకే చూడు, నేను వద్దంటలేను, ఓకేనా? అరే మాదేవ్, నేను మాట్లాడతాను, సాయంత్రం మాట్లాడతాను. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా రాధి, చాలా మిస్ అవుతున్నా, చాలా గుర్తుకొస్తున్నా. బట్ ఏం చేస్తాం, కానీ నేను వచ్చుడితోనే అయితే నీకైతే తాళి కడతాను రాధి. లవ్ యూ, మిస్ యూ, లవ్ యూ. నాతో నవ్వట్లేదమ్మా, చాలా పెయిన్గా ఉంది హార్ట్లో. నీకైతే ఎప్పుడు నేను ఈ ప్రేమనైతే నీ నుండి మన ఇద్దరం జీవితాంతం ఇలా కలిసిమెలిసి ఒకటే ఇంట్లో ఉండాలని నా కోరిక. ఆ కోరిక నువ్వు ఎంత దూరం తీసుకెళ్తావు అనేది యువర్ డిసిజన్. బట్ ఫర్ ఎవర్ నెవర్ నువ్వు ఎప్పుడు నాకు డిఫరెంట్. ఇంకా అది నువ్వు వేరు, ఇంకా అందరు వేరు, నా బెస్ట్ వేరు, నువ్వు వేరు, అంతే. నీళ్ళెవరు వేరు, ఇంక అంతే. నీకు తాళి కట్టిన తర్వాత నీకే అర్థమవుతాయి నా ప్రేమ. సరే నా ముద్దుల పెళ్ళమా, నువ్వు ఎట్లా అంటే అట్లనే. నీకు ఎక్కువ కష్టపడకు, నీకు చూడు, నీకు అయినంత వరకే చూడు, నేను వద్దంటలేను, ఓకేనా? అరే మాదేవ్, నేను మాట్లాడతాను, సాయంత్రం మాట్లాడతాను. రైట్ గౌతమి, మనం చూస్తున్నాం ఆడియోలో కూడా విన్నాం. ఎక్కడైతే శ్రీవర్షినికి ఎలా అయితే మిస్ యూ చెప్పింది, వెంటనే నేను పెళ్లి చేసుకోవాలి, చూడాలి, నీ బాధ్యత మొత్తం నాదే అని ఏ విధంగా అయితే మాట్లాడిందో సేమ్ అదే విధంగా ఈ రాధా అనే అమ్మాయితో కూడా మాట్లాడడం జరిగింది. అప్డేట్స్ ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి, రాధా ఎక్కడికి వెళ్ళబోతున్నారు? రైట్ వినైనా, ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఆడియోలు కూడా సంచలనంగా మొత్తం కూడా స్ప్రెడ్ అయినాయి కదా. అయితే ఇటు అమ్మాయికి కూడా మిస్ అవుతున్నాను, నేను ఫీలింగ్స్ వస్తున్నాయి అని, తనని చూడకుండా నేను ఉండలేకపోతున్నాను అని చెప్పి కూడా చెప్పిన ఆడియోస్ అమ్మాయి పంపించడం కూడా జరిగింది. ఇటు వర్షినికి ఇంకా బుద్ధి రాకపోతే నిజంగా అసలు ఏం జరుగుతుందో ఏంటో కూడా అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది. ప్రెసెంట్ ఏంటంటే ఇటు శివరుద్ర అలాగే అమ్మాయి వీళ్ళందరూ కూడా లాయర్ దగ్గరికి వెళ్లారు. ఇప్పుడు లీగల్ గా శ్రీనివాస్ పైన యాక్షన్ తీసుకోవడానికి అయితే వెళ్ళబోతున్నారు అనమాట. మనం కూడా వాళ్ళ దగ్గరికే వెళ్లే ప్రయత్నం చేస్తున్నాము. మరి అయితే ఎటువంటి చట్టాల కింద కేసు నమోదు చేస్తున్నారు, ఇటు శ్రీనివాస్ ని ఏ విధంగా పట్టుకుంటారు, అండ్ ఇప్పటి వరకు కూడా డిపార్ట్మెంట్ పట్టుకోవట్లేదు, పోలీసులు యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్తూ ఉన్నారు. మరి ఈ రోజు అమ్మాయి విత్ ప్రూఫ్స్ తో సహా వచ్చింది. అటు పెళ్లి ఫోటోలు కావచ్చు, ఇవన్నీ ఇంకా అమ్మాయి మీడియా పరంగా ఇంకా బయట పెట్టలేదు. ప్రెసెంట్ అంతా కూడా లాయర్ కి అప్పగించిన తర్వాత తను మీడియా ముందుకైతే అవన్నీ కూడా ప్రవేశపెడతాను అనేది చెప్పడం జరుగుతుంది. ప్రెసెంట్ ఏంటంటే ఇప్పుడు లీగల్ గా యాక్షన్ తీసుకోవడానికి శివరుద్ర అమ్మాయిని తీసుకొని అయితే వెళ్లారు. మరి కాసేపట్లో మనం కూడా ఇప్పుడు అక్కడే ఉండబోతున్నాము. మరి చూడాలి ఇటు శ్రీనివాస్ ని ఎలా పట్టుకుంటారు ఏంటి.
అండ్ ఈ అమ్మాయి కాకుండా ఇంకెంతమంది బాధితులు ఉన్నారు, ఈ అమ్మాయిని చూసి ఇంకెవరైనా బయటకు వస్తారా లేదా అనే విషయాలు కూడా ఇంకా తెలియాల్సింది వినయన. రైట్, థ్యాంక్ యూ గౌతమి. ఎస్, మనం చూస్తున్నాం అయితే సనాతన ధర్మాన్ని మాత్రమే కాపాడుతున్నాను, వర్షిణిని మాత్రమే పెళ్లి చేసుకుంటాను, మేమిద్దరం మా ఇద్దరు జోలికి ఎవరు రావద్దు, మేము వెళ్ళి పెళ్లి చేసుకుంటామంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది మీడియా ముందు అఘోరి. అయితే ఇప్పుడు కూడా బిగ్ టీవీ అఘోరికి మాట్లాడే ప్రయత్నం కూడా చేసింది, కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది. మరి అయితే ఇదంతా నిజమేనా? అఘోరి అసలు నిజంగా అఘోరి కాదా? అందరూ చెప్పినట్టుగానే తను శ్రీనివాస్ అని అంటూ కూడా కొన్ని కమెంట్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు అల్లూరి శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, ఆయన ఫస్ట్ నన్ను పెళ్లి చేసుకున్నాడు. మా మ్యారేజ్ జనవరి 1న అయింది, ఆయన బర్త్డే రోజు. తర్వాత ఇంకో అమ్మాయి వర్షిణి అనే అమ్మాయిని జనవరి 13న చేసుకున్నా అన్నాడు. మరి ఫస్ట్ భార్య నేను ఉండగా ఇంకో అమ్మాయిని ఎట్లా చేసుకుంటాడు? ఇట్లా ఎంతమంది ఆడపిల్లల జీవితాలతో తను ఆడుకుంటాడు. అందుకే నేను ఇది ఆగాలని నేను ముందుకు వచ్చాను. దయచేసి మీ మీడియా వాళ్ళు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, గవర్నమెంట్ కానీ అతని మీద స్టెప్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఏమని చెప్పాడు ఫస్ట్ మీతో ఏం మాట్లాడారంటే మీరు తనకేలా కాంటాక్ట్ అయ్యారు ఫస్ట్? అసలు అంటే నేను ఒక భక్తి పరంగా ఉన్నా కాబట్టి తనని కాంటాక్ట్ నేను అయ్యాను. అయిన తర్వాత మా మధ్యన మంచి క్లోజ్నెస్ పెరిగింది ఫస్ట్. ఆ తర్వాత అది కాస్త ఈ పెళ్లి దాకా వచ్చేసింది. పెళ్లి చేసేసుకొని ఏదో సేవ, ఒక ఆశ్రమం పెట్టి ఒక సేవ చేసుకుంటూ ఉండిపోవాలని అనుకున్నాము. దానికి ప్రిపేర్ కూడా అయ్యాము. చాలా చోట్ల ల్యాండ్స్ కూడా వెతికాము, కానీ మేము తీసుకోలేకపోయినాం. ఎందుకంటే ఈయన ఒక్క మాట మీద నిలబడడు. రోజు రోజుకి తన మాట అనేది చేంజ్ అవుతూ ఉంటది. అట్లా ఈలోపు ఈ వర్షిణి అనే అమ్మాయి టాపిక్ వచ్చింది. నేను అడిగాను, అడిగితే ఏమన్నాడు, తను నాకు కూతురు అవుతుంది, నేను తనకి గురువుని అవుతాను, ఏదేదో చెప్పుకుంటూ వచ్చాడు. అప్పటికే వర్షినికి తనకి సంబంధం ఉందా? అది నాకు ఈ మధ్యనే తెలిసింది. నేను మీ న్యూస్ వాళ్ళ ద్వారానే చూసాను. వీడియోస్ చూడడం వల్లనే ఇప్పుడు నేను తెలుసుకున్నాను. తెలియడం జరిగింది. అంతే, అంతవరకు తన దగ్గర అన్ని దాచిపెట్టాడు. అప్పటిదాకా మీతో ఫోన్లు మాట్లాడడం చేస్తున్నాడు, నాతో ఫోన్ మాట్లాడుతూనే ఉండే. కానీ ఇప్పుడు గత ఒక 20 days అంటే మార్చి ఎండింగ్ లో ఏంటంటే ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను, ఇంకెప్పుడు నువ్వు మళ్ళీ నా లైఫ్ లోకి రాకని చెప్పేసి అంటే మీరు బ్లాక్ లో పెట్టేశాడు. మన వైష్ణవిని పెళ్లి చేసుకున్నట్టు మీకు కూడా ఏమైనా పెళ్లి చేసుకోవడం జరిగిందా? ఏమైనా ఉన్నాయా? చేసుకున్నాడనే చెప్తున్నాను నేను. ఎలా నమ్మారు? అంటే పెళ్లి అంటే తను కూడా తాళి చూపి అమ్మా, తాళి చూపి, అది ఎక్కడుందా తాళి? తాళి ఉన్నాయి నా దగ్గర, కానీ నేను తన మెడలో, నేను చెప్తున్నాను, తన మెడలో వెండి తాళి ఉంటది. మీరు చూసారా, అఘోరి మెడలో వెండి తాళి ఉంటది. అది నా మెడలో తాలే. నా దగ్గరకు వచ్చి తీసుకొని వెళ్ళిపోయాడు. మార్చి 10th రోజున నా దగ్గరకు వచ్చి నా తాళి కట్టింది. ఈ తాళి కట్టడం చేత అమ్మాయిని ఇబ్బంది పెట్టాడు, ఇది మెడలో వేసాడు. చూడండి, అది కూడా కాదు, తన మెడలో ఉన్న వెండి తాళి కూడా నా మెడలో ఉన్నది. నన్ను ఏంటి వచ్చి నా తాళి నాకు ఇచ్చేసానని చేసి తీసుకెళ్లిపోయాడు. అప్పటికి ఆ అమ్మాయికి ఈ అఘోరికి పెళ్ళైందనే విషయం నాకు అప్పుడే తర్వాత తెలిసింది. నాకు ఆ తర్వాత నేను గట్టిగానే అడిగితే ఇప్పుడు నా నంబర్ బ్లాక్ లో పెట్టిను, రెస్పాండ్ అవ్వట్లేదు. ఇప్పుడు సరే, మీరు భక్తి పారవశ్యంలో ఉన్నారు, మీరిద్దరు కలిసి సమాజానికి నేను ఎప్పుడు నేను మీడియా ముందుకు నేను రావాలి అని అనుకోలేదు. ఎందుకు ఒప్పుకున్నారు అసలు పెళ్లి చేసుకోవాల్సిన? పెళ్లి అంటే నా దృష్టిలో ఏంటంటే, ఇప్పుడు ఆ అమ్మాయి మేమేదో లవర్స్ అని చెప్పేసి మేము సహజీవనం చేస్తామని అలాంటి ఉద్దేశము నాకు లేదు. నాకేంటంటే నాకు ఇప్పుడు కాదు, తన కలవక ముందే నాకు ఒక ఆశయం ఉండే, ఒక ఆశ్రమం పెట్టాలి, గోమాతలని గాని ఏదన్నా వృద్ధులని గాని ఇలా చూసుకోవాలని నేను, మా మామయ్య, మా అన్నయ్య మేము ఒక కమిటీగా అనుకున్నామా. సో ఈయన కూడా సేమ్ నాకు అనుకూలంగా మాట్లాడేసరికి సరే అలా ఒక భక్తురాలుగా ఉండిపోవాలి తప్ప ఇది ఇంతవరకు ఆగిపోవాలని నేను అలాగే ఉన్నాను. నాలాగా ఇప్పుడు ఆ వర్షిణి అమ్మాయి కూడా ఏంటంటే తను చిన్నపిల్ల. సో తను ఏంటంటే తను లవ్ చూపిస్తాడు. ఎలా అంటే ఇక అది ఒక మీ నిజమైన ఆయన అంటాడు కదా, అంగం అని, అంగం ఉన్నోళ్ళు కూడా చూపెట్టలేనంత ప్రేమ చూపిస్తాడు. 3 నెలలు అవుతుంది. 3 నెలల్లో మీరు ఎందుకు ముందుకు రాలేకపోయారు? ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నాము మేము నిజంగానే, నాకు 15 days బ్యాకే తెలిసింది. మీరు ముందుకు వచ్చారు కదా, అంతకు ముందు నుంచి కూడా 15 days బ్యాకే తెలిసాయి. మీరు వాళ్ళకి అంటే ఇది నిజం, ఇది జరిగిందని చెప్పేసి మీరు ఓపెన్ అయితేనే మిమ్మల్ని జనాలు రిసీవ్ చేసుకోగలుగుతారు. నాకు వర్షిణి అమ్మాయితో తిరుగుతున్నాడన్న సంగతి జస్ట్ నాకు 15-20 days బ్యాకే తెలుసు. అంటే అంతకు ముందు నుంచి కూడా
మీడియా నాకు తెలీదు. మీరు చూడలేదా? నాకు ఆ అమ్మాయితోటి నేను అంతకుముందు నేను ఇది పట్టించుకోలేదు. జస్ట్ 20 days బ్యాక్ ఈ వర్షం అమ్మాయి బయటకు రావడము, తర్వాత ఆమెను పట్టుకొని తిరగడము, అదంతా నేను అడిగాను. మీ దగ్గర కానీ పెళ్లి అనేది ఈ మధ్యన రిలీజ్ చేసిండ్రు కదా, అందుకే నేను ముందుకు వచ్చాను. అది బెటర్ అమ్మ, ఒక రికార్డింగ్ వినిపించేస్తే ఎందుకంటే నిజంగా మీరు భార్య అని చెప్పడానికి ఏమైనా ప్రూఫ్స్ ఉంటే చూపించండి. నా దగ్గర వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి, నేను చూపిస్తాను. పరమేశ్వరుడు ఆశీస్సులతో శ్రీవర్షిని మాత్రమే పెళ్లి చేసుకుంటాను, ఆల్రెడీ 2 సార్లు పెళ్లి చేసుకున్నాను, ఇక 3వసారి లైవ్ పెట్టి మరీ పెళ్లి చేసుకుంటానంటూ కూడా బిగ్ టీవీతో అఘోరి మాట్లాడడం జరిగింది. అయితే మరొకసారి అఘోరికి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఒకసారి ఫోన్ చేద్దాం, ఆవిడ రెస్పాండ్ అవుతుందా లేదా, నిజంగా అఘోరితో రాధాతో అఘోరినే మాట్లాడిందా లేదా అని కూడా మనం ఒకసారి లైవ్ లో చూద్దాం. నేను ఇప్పుడు అఘోరితో మాట్లాడే ప్రయత్నం కూడా చేయబోతున్నాను, ఆమె నంబర్ కి కూడా కాల్ చేయబోతున్నాను. ఎస్, కవరేజ్ ఏరియాలో లేదు లేదా స్విచ్ ఆఫ్ చేసి ఉంది. దయచేసి కొంచెం సేపు number you're calling is currently switched off. Please try later. ఎస్, స్విచ్ ఆఫ్ వస్తుంది. మనం ఇంకొక 2వ నంబర్ కూడా ఒకసారి ట్రై చేసి చూద్దాం. మీరు కాల్ చేస్తున్న నంబర్ 2 నంబర్స్ కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. అయితే శ్రీవర్షిని మాత్రమే ప్రేమించాను, తనను మాత్రమే పెళ్లి చేసుకుంటాను, ఆల్రెడీ 2 సార్లు పెళ్లి కూడా ముందు మేము ఎవరికి తెలియకుండా చేసుకున్నాం, ఇక 3వసారి లైవ్ పెట్టి మరీ పెళ్లి చేసుకుంటామని చెప్పిన అఘోరి శ్రీవర్షిని ఇప్పుడు ఏమైపోయారు? ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. బిగ్ టీవీ తనతో మాట్లాడే ప్రయత్నం చేసినా సరే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఒకవేళ కనుక అఘోరి ఈ లైవ్ అంతా కనుక చూస్తున్నట్లయితే మీ వెర్షన్ కూడా మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. నిజంగా మీరైనా మాట్లాడారు రాధాతో? మరి రాధాతో అలా మాట్లాడి ఇప్పుడు శ్రీవర్షిని ఎందుకు ట్రాప్ చేశారు? నిజంగా ప్రతి ఒక్కరూ చెప్పినట్టు నిజంగానే మీరు శ్రీవర్షిని ట్రాప్ చేశారని అనిపిస్తుంది. ఇక అఘోరి కాదు శ్రీనివాసే అని నిర్ధారణ అయినట్టు కూడా తెలుస్తుంది. ఒకవేళ మీ వర్షన్ కూడా ఏదైనా చెప్పాలి అనుకుంటే అఘోరి ప్లీజ్, బిగ్ టీవీ సిద్ధంగా ఉంది మీ వర్షన్ కూడా వినడానికి. రైట్, అయితే అఘోరి రాధాతో ఏం మాట్లాడారు? January 1st వాళ్ళు పెళ్లి చేసుకున్న దాని గురించి, ఇంకా మిస్ యూ గురించి, లవ్ యూలు కూడా చెప్పుకున్నారు శ్రీవర్షినితో. ఏ విధంగా అయితే అఘోరి మాట్లాడిందో అదే విధంగా మొదటి భార్య అయినటువంటి రాధాతో కూడా మాట్లాడారు. అయితే ఒకసారి మనం ఆడియో ఇప్పుడు ఒకసారి విందాం. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా రాధి, చాలా మిస్ అవుతున్నా, చాలా గుర్తుకొస్తున్నా. బట్ ఏం చేస్తాం, కానీ నేను వచ్చుడితోనే అయితే నీకైతే తాళి కడతాను రాధి. లవ్ యూ, మిస్ యూ, లవ్ యూ. నాతో నవ్వట్లేదమ్మా, చాలా పెయిన్గా ఉంది హార్ట్లో. నీకైతే ఎప్పుడు నేను ఈ ప్రేమనైతే నీ నుండి మన ఇద్దరం జీవితాంతం ఇలా కలిసిమెలిసి ఒకటే ఇంట్లో ఉండాలని నా కోరిక. ఆ కోరిక నువ్వు ఎంత దూరం తీసుకెళ్తావు అనేది యువర్ డిసిజన్. బట్ ఫర్ ఎవర్ నెవర్ నువ్వు ఎప్పుడు నాకు డిఫరెంట్. ఇంకా అది నువ్వు వేరు, ఇంకా అందరు వేరు, నా బెస్ట్ వేరు, నువ్వు వేరు, అంతే. నీళ్ళెవరు వేరు, ఇంక అంతే. నీకు తాళి కట్టిన తర్వాత నీకే అర్థమవుతాయి నా ప్రేమ. సరే నా ముద్దుల పెళ్ళమా, నువ్వు ఎట్లా అంటే అట్లనే. నీకు ఎక్కువ కష్టపడకు, నీకు చూడు, నీకు అయినంత వరకే చూడు, నేను వద్దంటలేను, ఓకేనా? అరే మాధవ్, నేను మాట్లాడతాను, సాయంత్రం మాట్లాడతాను. ఏ విధంగా అయితే వర్షినితో మాట్లాడారో సేమ్ అదే విధంగా రాధే అనే అమ్మాయితో కూడా మాట్లాడారు అఘోరి. అయితే ప్రతి ఒక్కరూ కూడా ఇటు శ్రీవర్షిని కుటుంబ సభ్యులు కూడా అఘోరి కాదు శ్రీనివాస్ అంటూ కూడా ఆరోపించారు. అయితే మరి ఇప్పుడు అది నిజమే కాబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఏ విధంగా అయితే మిస్ యూ చెప్పారో, లవ్ యూ చెప్పారో, నువ్వు లేకపోతే నేను ఉండలేను అన్నారో అదే విషయాలన్నీ కూడా ఒక 2-3 నెలల క్రితం రాధే అనే మహిళతో కూడా మాట్లాడారు. అయితే దీనికి సంబంధించి మరికొంతమంది మాట్లాడారు. ఇటు రుద్రస్వామి కూడా మాట్లాడారు. వారేమన్నారో చూద్దాం. నమస్కారం మిత్రులందరికీ, నేను శివరుద్ర సాధువుని. గతంలో చాలా విషయ వివరణలో ధర్మరక్షణకై తిరుగుతూ నిన్న మొన్నటి ఎల్లూరి శ్రీనివాస్ వరకు వచ్చిన విషయంలో తాళి కడుతూ ఇదే సనాతన ధర్మం అని చెప్పి మేము పార్వతీ పరమేశ్వరులు అని చెప్పి తిరుగుతూ ఒక ధర్మాన్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో
నాకు 3 రోజుల నుంచి పెద్ద ఎత్తున చాలామంది ఫోన్లు చేసి అడుగుతూ ఉన్నారు. సనాతన ధర్మ కార్యక్రమంలో ఆడపిల్లల్ని కాపాడాల్సిన బాధ్యత సాధు సంతులకు ఉంటే ఆడపిల్లలని కళ్యాణాలు చేసుకొని ఆ తల్లిదండ్రులకు సంబంధించిన ఈ క్షోభ ఎంతవరకు న్యాయం? ఒక శివరుద్ర సాధువే ఈరోజు బయటకు వచ్చి మాట్లాడడం చేత చాలామంది బయటకు వస్తున్నారు. ఆడపిల్లల కుటుంబాలని కాపాడాలి స్వామి అని చెప్పి చాలామంది చెప్పడం చేత నేను మండే రోజు అంటే ఈ రోజు సోమవారం రోజు కూడా విషయ వివరణలో జాగ్రత్తగా పడి ఎల్లూరి శ్రీనివాస్ యొక్క విషయాలు కూడా చెప్పడం జరిగింది. గతంలో ఆయన చేసిన ఒక ఉత్తమమైన పని జనవరి 1 రోజు ఇంకో అమ్మాయికి కూడా తాళి కట్టడం, ఆ అమ్మాయిని మానసికంగా వేధించడం, శారీరకంగా వేధించడం. ఆ అమ్మాయి ఈరోజు ఒంటరిదైపోయి దిక్కుచోతని పరిస్థితుల్లో ఉన్న ఆ పరిస్థితిని నేను నిన్న మొన్నటి నుంచి ఎంతో వివరంగా మాట్లాడడం జరిగింది. ఈరోజు మీడియా సోదరులందరికీ కూడా తెలియజేయాల్సింది ఏంటంటే ఇకపై ఆగేది లేదు. ఎల్లూరి శ్రీనివాస్కి మనందరం కూడా అఘోరి అన్న పేరు పెడుతూ తిరుగుతున్నాడు కాబట్టి ఆయన గారిని అడ్డుకునే మహాప్రయత్నంలో ఈరోజు సోమవారం రోజు పరమాత్ముడి ఆజ్ఞ వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి ఆ అమ్మాయికి మీరందరూ మీడియా ముఖంగా ఈరోజు ముఖ్యమైన వ్యక్తులు పోలీస్ అధికారులే కానీ మన ముఖ్యమంత్రియే కానీ అక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణే కానీ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్న దిగ్గజాలందరికీ కూడా మేము విన్నపించుకునేది ఏంటంటే ఇలాంటి వ్యక్తుల్ని మనము ఈరోజు ఉత్సాహపరిస్తే రానున్న సమాజంలో ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోతుంది. దానికి పైశాచికత్వంగా మన వాళ్ళు సనాతన ధర్మం అని పేరు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎల్లూరు శ్రీనివాస్కి ఇకపైన నేను నిన్న సాయంత్రము